ఓం లోకండేశ్వర నమస్తే అండి. ప్రతి ఒక్కరూ కూడా నేను చేసేది ఏందని కొంతమంది తెలియక అడుగుతూ ఉంటారు. భార్యాభర్తల వివాదాలు, కుటుంబంలో ఎవరెవరు చేతబడి చేశారని, ఇంట్లో సింధు బొందైపోవటం, గుళ్ళు అమ్ముకోవటం, మళ్ళీ వేరే గుళ్ళు కడిగి అప్పులు చేయటం, ఊర్లు వెళ్ళిపోవటం, ఒంటి మీద నగలు ఉన్నట్టు మొత్తం నాగం చేసుకొని పాడి పంటలు కూడా నాశనం చేసుకొని ఎటు వెళ్ళిపోతూ ఉంటారు. దేశదిమ్మరు అంటారు. అట్లాగే చాలామంది నా కాడికి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ అలా యథాస్థాయిలో మళ్ళీ పూజలు చేసి వాళ్ళని అదే స్థాయికి పంపించే శక్తి నా దగ్గర ఉంది. అలాగే ఎవరన్నా చేతబడి చేశారని బాధపడుతున్నారా, మంచాన్ని తీసుకొని చేస్తారు. ఒక్కొక్కరికి నోరు వాగిద్ది కానీ కాళ్ళు చేసి పడిపోతాయి. నేను క్లారిటీగా చూపిస్తా. అది ఇప్పుడు ఒక పూజ జరుగుతుంది, రండి. వస్తారా? వచ్చేటట్టు ఫోన్ చేయండి. చూపిస్తామని అనుకో, రండి చూపిస్తా. ఎక్కడో ఏంటో కూడా చూపిస్తా. ఊరి పేరు చెప్పను. ఈ ఎర్రబాల నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. రండి, తీసుకెళ్తాను. వాళ్ళకి ఎప్పుడు నుంచి చేస్తాను శుద్ధులు. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం చేసేదానికి వాళ్ళు కూడా ఒక చెయ్య అందించుకోవడం వల్ల ఉపశందగలిగి. కానీ మనం చేతనాల దేవుడే దిక్కు అని చెప్పి గాలిలో దీపం పెడితే ఆ దీపం కొండెక్కిపోద్ది. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. ఓం కోదండరామయ్య స్వామికి సీతారామ కళ్యాణి నమః. ఓం నాగమ్మ తల్లే నమః. నా తండ్రి నాగుకి జై. నాగులోక అధిపతులకి జై. అమ్మల కన్నమ్మకి జై. అమ్మకన్న మా తల్లికి జై. ఓం భాగవతే నమః. ఓం లోఖండేశ్వరాయ నమః. ఓం తల్లి మాతా की జై. అమ్మల కన్నమ్మ की జై. ఓం తల్లి మాతా की జై. మాతా ఓం భగవతి. ఓం తల్లి మాతా की జై. మాతా ఓం తల్లి మాతా की జై. అమ్మగన్నమ్మ తల్లికి జై. ఓం నాథండి నాగుకి జై. నాగమ్మ తల్లి నమః. ఓం భాగవతే నమః. ఓం తల్లి మాతాకి జై. అమ్మలగన్నమ్మకి జై. మమ్మగన్నమ్మ తల్లికి జై. తల్లి జై. మాత ఓం భగవతే నమః.